టెక్నాలజీ మారిన అభిరుచుల్లో మార్పులు చోటు చేసుకున్న తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండా లాభాల బాటలో పయనిస్తుంది. పేరుకే చిన్న సినిమాలు అయినప్పటికీ భారీ విజయాలను నమోదు చేసుకుంటున్నాయి. క్రియేటివిటీకి పదును పెడుతూ సినిమాలను పరుగులు పెట్టిస్తున్నారు. మాటలతో గుండెల్ని పిండేస్తున్నారు. మొదట్లో డైలాగ్ రైటర్స్గా ప్రారంభించిన వాళ్లలో ఎక్కువగా డైరెక్టర్లుగా మారిపోతున్నారు. స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ అంతా వాళ్లే చూసుకుంటున్నారు. వీరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి వరుసలో నిలుస్తారు. చాలా సినిమాలను ఆయన పోయిట్రిక్గా అద్భుతంగా తీస్తారు. ప్రతి క్యారెక్టర్కు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. అలా ఉండేలా చూస్తారు త్రివిక్రమ్. కేవలమైన రాసే మాటల కోసం సినిమాలు చూసేవారు ఉన్నారంటే నమ్మగలమా? అవును, వాస్తవం కూడా. మాటల్లో పవర్ ఉంటుంది. మన చుట్టూ ఉన్న మనుషులు, ప్రాంతాలే వాటికి ప్రేరణ ఇస్తుంటాయంటారు ఓ సందర్భంలో ఈ డైరెక్టర్. సంపాదించడం చేతగాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదంటూ తండ్రి పాత్రలో చంద్రమోహన్తో పలికిస్తారు. ఈ డైలాగ్ అప్పట్లో పేలింది. మనసులో ఉన్న మనిషి పక్కన మామూలుగా తిరగడం చేత కాదు. కారణం లేని కోపం, ఇష్టం లేని గౌరవం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు చప్పట్లు. పనిచేసి జీతం అడగొచ్చు, అప్పు చేసి వడ్డీ అడగొచ్చు, కానీ హెల్ప్ చేసి మాత్రం థ్యాంక్స్ అడగకూడదు. ఎంత బాగుంది కాదు? బెదిరింపుకు భాష అవసరం లేదు, అర్థమైపోతుంది. విడిపోయినప్పుడే బంధం విలువ తెలుస్తుంది. తండ్రికి భవిష్యత్తుకు భయపడని వాడు జీవితంలో పైకి రాడు. దయ్యం కంటే భయం మహా చెడ్డదని ఓ చోట రాస్తాడు. జీవిత సత్యాన్ని మనకి తెలియజేస్తాడు త్రివిక్రమ్. ఆడపిల్లల మనస్తత్వం గురించి అద్భుతంగా రాశాడు. ఆడపిల్లలు ఎంత త్వరగా ప్రేమిస్తారో అంతే త్వరగా మర్చిపోతారు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించారు, జరిగాక గుర్తించాల్సిన అవసరం ఉండదు. ఒక మనిషి మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా మనం క్షమించగలగాలి. ఆడపిల్లలకు గుణాన్ని మించిన ఆస్తి ఇంకోటి లేదు అని అంటాడు. అలాగే పవన్ కళ్యాణ్ సమంతతో తీసిన అత్తారింటికి దారేది సినిమా ఊహించిన సక్సెస్ను సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే డాలర్ల పంట పండించింది. అందులోని డైలాగ్స్ ఇప్పటికీ హైలైట్గా నిలిచాయి. రావు రమేష్, పవన్ మధ్య మాటలు ఆకట్టుకుంటాయి. అది ఆడపిల్లరా, అభిమానం ఉంది, నేను కొడుకున్నానా, నాకు కోపం ఉంది అంటాడు కొడుకు తండ్రితో. బాగుండటం అంటే బాగా ఉండడం కాదు, నలుగురితో ఉండటం, నవ్వుతూ ఉండడం. ఇంత పాజిటివ్ అయితే ఇద్దరు అమ్మాయిలు ఎలా కన్నారు చెప్పండి. అయినా వాళ్ళు చూపిస్తే గ్లామర్, మేము చూపిస్తే వల్గరా. ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడంటూ ఎంఎస్ నారాయణ రైల్వే స్టేషన్లో పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అన్న డైలాగ్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. త్రివిక్రమ్ పంచులు, డైలాగులు ఎప్పటికీ ఎవర్ గ్రీనే. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.